అకాల వర్షాలతో అరిగోసపడుతున్న రైతులను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిండా ముంచుతున్నారు. ధాన్యం కొనుగోలు ఆలస్యం చేయడంతో పాటు తరుగు, తాలు పేరుతో కిలోల కొద్ది ధాన్యాన్ని దోచేస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐకేపీ సెంటర్లలో సమయానికి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తడిసి ముద్దైపోతోంది. రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను నిర్వాహకులు ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఇంత కష్టపడి పంట పండిస్తే అమ్ముకోవడానికి కూడా ఇన్ని పాటలు పడాలా అని రైతులు ఆవేదన చెందుతున్నారు. వీటన్నిటికి తోడు కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల దోపిడీ కూడా ఎక్కువైందని వాపోతున్నారు. మంచిర్యాల జిల్లా కిష్టంపేటలో ఐకేపీ సెంటర్ల దోపిడీని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. సన్నవడ్ల కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. క్వింటాల్కు 16 కిలోల తరుగు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తామంటేనే పండించామని, ఇప్పుడు బోనస్ మాట దేవుడెరుగు, కనీసం కొనేవాళ్లు కూడా లేకుండా పోయారని వాపోతున్నారు. ధాన్యం తీసుకొచ్చి 20 రోజులైనా కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొడ్డు వడ్లకు కూడా 6 కిలోల తరుగు తీస్తున్నారని, ఇలా అయితే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మీరు సన్నపాట్లు పెట్టండి, మేము కొనుగోలు చేస్తాం, ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రగల్భాలు పలికినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఈ సన్నపాట్లను ఎందుకు కొనుగోలు చేయడంలో జాప్యం వహిస్తుందో తెలియజెప్పాలని కోరుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా సన్నపాట్లు ఏదైతున్నాయో రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కానీ, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ సన్నపాట్లు పెట్టమని అన్నారు. ఏ సంఖ్యలో సన్నపాట్లు పెడితే నూక శాతం వస్తుంది అని మీకు తెలియదా? అప్పుడు మీరు సబ్సిడీలో విత్తనాలు ఇయ్యంగా మీకు తెలియదా? ఇప్పుడు సన్నపాట్లకు ఎండాకాలంలో ఏ సంఖ్యలో నూక శాతం వస్తుందని మీకు తెలియదా? మీరు ఏం చేసిర్రు? గడ్డి పీకిర్రు. అప్పుడు రైతులను ఎందుకు మోసం చేసిర్రు? 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటను కళ్ళాలలో పెట్టించుకొని ఒక్కొక్క రైతు ఏడుస్తా ఉన్నాడు. ఈడ కొనుగోలు కేంద్రాలన్నీ కాంగ్రెస్ నాయకులవి కావడంతో వారిది ఆడిందే ఆట పాడిందే పాట అవుతుందని రైతులు అంటున్నారు. అధికారులు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటున్నారని ఆరోపించారు. అకాల వర్షాలకు ధాన్యమంతా తడిసిపోయిందని రైతులు వాపోయారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. చెన్నూరు పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రైతులు పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో రైతులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇలా అధికారులు ఇలా మిల్లర్లు వాళ్ళు కుమ్మక్కై వాళ్ళు కమిషన్లు పంచుకోవడానికి తప్ప ఇలా రైతులకు న్యాయం చేయడానికి ఈ అధికారులు కానీ ఈ ప్రభుత్వం కానీ ఎక్కడ పనిచేస్తున్నట్టు కనిపించడం లేదు. కాబట్టి మేము రైతులుగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ వడ్లను, సన్న వడ్లను కొనుగోలు చేయకపోతే అవసరమైతే కలెక్టరేట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ 200-300 మంది రైతులతోని ఇలా ముట్టడించడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ కిష్టంపేట రైతుల పక్షాన తెలియజేస్తా ఉన్నాం. కొనుగోలు ఆలస్యమై ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు. కొనుగోలు వెంటనే వేగవంతం చేయడంతో పాటు సన్నవడ్లను కటింగ్ లేకుండా కొనాలని రైతులు కోరుతున్నారు.